హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఇవాళ మార్కెట్ ఒక మంచి ఫాల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఒక 2 క్లారిఫికేషన్స్ ఇస్తాను. తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 200 రేంజ్లో నేను 1600 పాయింట్స్ రేంజ్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, లాస్ట్ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో మీకు అక్కడ తెలుస్తుంది. కాలర్ పుట్ 51,600 పుట్ అన్నమాట. ఇక్కడ ఒకడు ఏంటి అంటే క్లయింట్ అడిగారు, మేడం ఇక్కడ 3 లాట్స్ ఉన్నాయి అండ్ 51,400 కాల్ సైడ్ మాత్రం 2 లాట్సే ఉన్నాయి మేడం అనేసి అన్నారు. లేదండి, ఇక్కడ యాక్చువల్లీ ఏంటి అంటే నేను ట్రయాంగిల్లో తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ 51,900 కాల్. ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ 30. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ నేను ట్రయాంగిల్ అంటే మీకు రన్నింగ్లో తెలుస్తూ ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తేనే అర్థమవుతుంది కదా. డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తే కష్టం. సో నేను స్టెప్ బై స్టెప్ మనకి బాటమ్ నుంచి వస్తున్నాను కాబట్టి నేను చెప్తాను దీని గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో. ఓకే ఫైన్, మీరు ఐడెంటిఫికేషన్ చేశారు అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఓకే ఫైన్, ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మార్కెట్లో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఏమనుకున్నామంటే ఫ్రైడే నైట్ యూఎస్ఏ మార్కెట్స్ క్లోజింగ్ ఎవరైతే చూసుంటారో సాటర్డే సండే అరే ఒక్క కాల్ తీసుకొని ఉన్న ఒక పుట్ అనేది మనం తీసుకున్న మంచి ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వరా అనేసి అదొక మెంటల్ స్ట్రెస్లో ఉంటారు. ఒక్కవేళ తీసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, బిగినర్స్ అయినా పర్లేదు, ఏదో ట్రై చేద్దాంలే అన్నట్టుగా తీసుకొని ఉంటారు చూసారా, వాళ్ళకి ఇవాళ ప్రాఫిట్ వస్తుంది కదా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసా, అరే తీసుకున్నాను, ఓకే నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనం మార్కెట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం అంతే. ఓకేనా, మీరు వన్ సైడ్ ఉంటే మాత్రం అది చాలా వరకు వర్కౌట్ అవ్వదు. ఓకేనా, మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఉండలేరు. మనకు వచ్చే వీక్ ఆఫ్లో సాటర్డే సండే కూడా మనకు ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది అలాగే ఉండిపోతూ ఉంటుంది. మనకు మండే టు ఫ్రైడే 9:15 to 3:30 తర్వాత కూడా మనం మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. క్యాండిల్స్ గురించి కానీ ప్రైస్ యాక్షన్స్ ఏదైనా ఒక న్యూ టాపిక్ గురించి సర్చింగ్లోనే ఉంటాం. కానీ సాటర్డే సండే వదిలేసేయండి. ఓకేనా, ఒక 2 days మనకి ఏంటంటే బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టమాకండి. ఓకే, మీరు ఎంత అనుకున్నా లేకపోతే నేనేమనుకున్నా మార్కెట్లో మళ్ళీ మండే రోజు ఓపెన్ అవ్వాల్సిందే 9:15కి అండ్ 9:08కి ప్రీ మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాల్సిందే. 9 o'clockకి ప్రీ మార్కెట్ స్టార్ట్ అవ్వాల్సిందే. దాంట్లో మనం ఏది చేంజ్ చేయలేము. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, అరే చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయిరా అనుకున్నాం కానీ కాదు. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న గేమ్ అయింది. ఈవెన్ అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలీదు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాత్రం మనము 51,600 పుట్ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ మనం 720లో తీసుకున్నాం. ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ అయినప్పుడు 2300 హై ఉంది. ఓకేనా, సో నేను ఏంటి అంటే మీకు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. 2300 హైకి వెళ్ళిపోయింది. ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే చెప్తున్నాను, ఆల్రెడీ నేను నిన్న నైటే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు అప్పర్ క్లిక్ ఉంది చూసారా, ఇది ఆల్రెడీ నిన్న 1400 పాయింట్ చేంజ్ ఏమో ఉంది అంతే. ఓకేనా, అంటే నేను సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయడానికి నాకు 1400 పాయింట్స్ వరకు మాత్రమే లిమిట్ ఉంది. ఓకే, నేను 1400 పాయింట్స్ రేంజ్లోనే ఇక్కడ ఆల్రెడీ నేను ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిపోయింది అబ్బా, అది ప్రీ క్లోజింగ్ మనకు 706 అయినా కూడా ఓపెనింగ్ చూడండి 1596 కదా. హై 2300కి వెళ్ళిపోతే మీరు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ 2500 చూడమాకండి. 2300 ఫస్ట్ వచ్చింది. ఓకే, నేను నిన్న నైట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు 1400కి నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా, నాకు ఇవాళ మార్నింగ్ మరి 2300కి వెళ్ళిపోయింది కదా, మరి ఆ రేంజ్లో కదా నాకు ఇక్కడ సెల్ అవ్వాల్సింది. అర్థమైందా, మరి ఎందుకు 1577 దగ్గర అయింది? ఇది ఎప్పుడైంది తెలుసా, 9:17కి అయింది. అంటే మార్కెట్ ఓపెన్ అయినాక హార్డ్లీ 2 minutes తర్వాతనే నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే మీరు అర్థం చేసుకోండి, హై చూడంగానే నిజంగానే అంతవరకు వెళ్ళింది, మరి అక్కడ ఆర్డర్స్ అనేది ప్లేస్ అవ్వాలా.
అవ్వలేదు కదా! నాకు 1500లోనే అయిపోయింది కదా! ఈవెన్ నిన్నటి అప్పర్ క్లిక్ గూడా 1400 ఉంది. ఓకే. సో, మార్కెట్ ఇలా గ్యాప్ అప్ హెవీగా అయినప్పుడు, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా గూడా రెండిట్లో చెప్తున్నాను. హెవీగా మనకు గ్యాప్ అనేది ప్రీ మార్కెట్‌లో అయిందనుకో, మనకు మార్కెట్ ఓపెన్ అవ్వంగానే ఏమవుతుందంటే, మార్కెట్ ఎంత హైకెళ్ళిందో అక్కడ మార్కెట్‌లో చాలా వరకేంటంటే సెల్ ఆర్డర్స్ మనము ప్రీవియస్‌లో ఆర్డర్ ప్లేస్ చేసినా గూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే అక్కడ ఎవ్వరు గూడా కొనేవాళ్ళు లేరు. అర్థమైందా? సో, మార్కెట్ అనేది మళ్ళీ పడింది. పడి డౌన్ సైడ్ అంటే 2300 నుంచి డౌన్‌కొచ్చే ఆ రేంజ్‌లో నా ఆర్డర్ అనేది 1577 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో, మీరు హైని మాత్రమే చూడమాకండి. ఓకేనా? సో, దాంట్లో ఇప్పటివరకు ఎవరికన్నా కొంచెం ఎప్పుడైనా ఎవరికైనా అయ్యి ఉండొచ్చు మేబీ. కొంచెం వాళ్ళకైతే నేను చెప్పింది కొంచెం అర్థమవుతది. సో, హెవీగా గ్యాప్ అనేది మనకు ప్రీ మార్కెట్‌లో ఉన్నదనుకోండి. అక్కడ ఏంటి అంటే 9:15కి ఓపెన్ అవ్వంగానే హై ఎంత ఎళ్ళిపోయిందో ప్రీవియస్‌గా ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళ ఆర్డర్స్ అనేది హైకి ఎంత ఎళ్ళిందో అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు. కంపల్సరీగా హోల్‌లోనే ఉంటుంది. అది డౌన్‌కొచ్చే డైరెక్షన్‌లో లేకపోతే ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్‌గా అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా ఎళ్తే అక్కడ ఏమైనా మళ్ళీ ఆర్డర్స్ అనేది ప్లేస్ అవ్వచ్చు తప్పించి డైరెక్ట్‌గా మాత్రం అవ్వదు. కొంచెం థియరీ పార్ట్ ఉంటది. అనుకోకండి. ఎందుకంటే ఇది మనము చార్ట్‌లు లేకపోతే బోర్డ్ పెట్టేసి చెప్పడానికి ఉండదు. ఇదంతా ఏంటంటే మనం ఫస్ట్ లిజనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఎన్ని సార్లు వింటారో అన్ని సార్లు మీకు మైండ్‌లో రికార్డ్ అయిపోతానే ఉంటది. ఎక్కడో ఒకడ అది మీకు తెలుస్తది. ఆఫ్‌కోర్స్ ఇవాళ కాకుండా అప్‌కమింగ్ టైమ్స్‌లో కూడా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. చెప్పాను గదా! ఇయర్లీ వైస్‌లో మనకి అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా కంపల్సరీగా ట్వైస్ అయితే కంపల్సరీగా వస్తది. హార్డ్‌లీ ఇంకొకసారి అంతే. ఓకేనా? ఈవెన్ ఇప్పుడు నుంచైనా మీరు ఒకవేళ ఇంకొకసారి ఎప్పుడైనా అప్ సైడ్ అయినా, డౌన్ సైడ్ అయినా హెవీగా గ్యాప్ ఫీల్ అయిందనుకోండి ప్రీ మార్కెట్‌లో, మార్కెట్ ఓపెన్ అయినాక చూడండి. ఓకేనా? ఓకే. ఫైన్. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఆల్రెడీ 1600 పాయింట్స్ రేంజ్‌లో నార్మల్ మంత్లీ వైస్‌లో అయితే, వీక్లీ వైస్‌లో 4 వీక్స్ ఉంటాయి గదండీ! 4 వీక్స్‌లో మనకు 1600 రేంజ్ నుంచి అప్ సైడ్ ఎళ్తుంది. మళ్ళీ డౌన్‌కొస్తుంది. అలా చెప్పడం జరిగింది గదా! స్ట్రక్చర్ గూడా. కాకపోతే ఇది ఏంటి అంటే నార్మల్ ట్రేడింగ్ డే అయితే కాదు గదా! చాలా వోల్టాలిటీ ఉండిపోయింది గదా మార్కెట్‌లో. చాలా అగ్రెసివ్‌గా వచ్చారు గదా డౌన్ సైడ్. ఓకే. నెగెటివ్‌గా ఇంపాక్ట్ అయింది గావచ్చు. కానీ ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుంచుకోండి. మనము 1600 రేంజ్‌లో మార్కెట్‌లో మన క్యాపిటల్ అనేది పెట్టాము. ఇన్ కేస్ చెప్తున్నా. మీరు అబ్జర్వ్ చేసినా లేకపోతే పేపర్ వర్క్ చేసినా గూడా 1600 పాయింట్స్ రేంజ్ మనది. ఓకేనా? ఈ 1600 రేంజ్‌లో మార్కెట్ ఎప్పుడైతే మనం పెట్టిన 1600 పాయింట్స్‌ని క్రాస్ చేసి ఎళ్ళిపోతుందో, అదే టార్గెట్‌గా మీరు పెట్టాలి. ఓకేనా? 1600 అంటే ఇక్కడ చూపించాను గదా! నేను ఇంతకుముందు. చూడండి 1577 అంటే 1600కి ఆల్మోస్ట్ నేను ఆ రోజు గూడా చెప్పాను. ఒక 30, 40 పాయింట్స్ అటు ఇటుగా 1600 రేంజ్‌లో తీసుకున్నాం. అవునా? అంటే నేను తీసుకున్న 1600 పాయింట్స్ రేంజ్‌కి నాకు ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు కాల్ ఏంటి? 51,400 కాల్. చూడండి 449 అంటే హార్డ్‌లీ నాకొక అట్‌లీస్ట్ ఒక 400 పాయింట్స్ అనేది పర్ లాట్ మీద గెయిన్ అయింది. కానీ ఇలాంటి డేస్ ఎవ్రీ డే స్టాక్ మార్కెట్‌లో ఉండవు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఇవాళ 400 పాయింట్స్ ప్రాఫిట్ కనిపించొచ్చు పర్ లాట్ మీద. కానీ నార్మల్ డేస్‌లో 30-40 పాయింట్సే ఎక్కువ. ఓకేనా? ఇక్కడ కన్సల్టేషన్ టైంలో లేకపోతే మార్కెట్‌లో ఒక వోల్టాలిటీతో పాటుగా క మనకేంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ అవుతా ఉంటాయి గదా! సో, అలాంటి రేంజ్‌లో 30-40% మాత్రమే ఉంటుంది. అంటే సారీ 30-40 పాయింట్స్ మాత్రమే గెయినింగ్ ఉంటది. ఓకేనా? ఇవాళ 400 కనబడింది కదా! అబ్బా! ఎప్పటికి ఇలాగే ఉంటది మార్కెట్. నేను రేపు గూడా ఇలాగే ట్రై చేస్తా అంత సినిమాలేమి ఉండవు. మాక్సిమం మీరు 30-40 పాయింట్స్ మాత్రమే చూడండి. డిపెండ్స్ ఆన్ క్యాపిటల్. మీరు ఎంత క్యాపిటల్‌తోనొచ్చినా కొంచెం బల్క్ అమౌంట్ ఉన్నదనుకోండి అంటే ట్రేడింగ్‌కి
వాళ్ళకు 30 పాయింట్స్ కూడా ఎక్కువే. 20 పాయింట్స్ కూడా ఎక్కువే. సో, మన క్యాపిటల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది మనకొచ్చే ప్రాఫిట్ అనేది. అంతే తప్పించి మీ దగ్గర ఎంతున్నా కూడా మీరు ఒక పాయింట్స్ రేంజ్‌లో ఒక స్ట్రక్చర్‌లో మాత్రమే ఎళ్ళండి. ఓకేనా? ఓకే. ఫైన్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే మేడం. ఇప్పుడు మరి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి? చూడండి ఇలాంటి వోల్టాటిల్ మార్కెట్‌లో నార్మల్‌గా మనం తీసుకునే స్ట్రక్చర్స్ ఉంటాయి చూసారా? అవేం వర్కౌట్ కావు. ఓకేనా? సో, దాని యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా అనేది మీకు మంత్లీ వైస్‌లో కాదు, వీక్లీ వైస్‌లో చూపిస్తాను చూడండి. సెన్సెక్స్ ఉంది కదా! సెన్సెక్స్‌లో ఇక్కడ మనకి క్లోజింగ్ అనేది 73,137 ఓకే. ఎప్పుడైనా కూడా వీక్లీ వైస్‌లో ఏంటంటే ఫస్ట్ ఎక్స్‌పైరీ బిఫోర్ డే ఏంటి అంటే 100-150 రేంజ్‌లో బ్యాంక్ నిఫ్టీ అయితే 400 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ అయితే 600-650 రేంజ్‌లో ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి క్లోజింగ్ అనేది ఇక్కడ ఉంది కదా! 73,137లో ఇక్కడ మీకు ఆ స్ట్రక్చర్ ఎక్కడైనా కనిపిస్తుందా? అంటే మార్కెట్‌లో ఇంకా వోల్టాలిటీ ఉంది. ఇంకా మార్కెట్ అనేది ఒక మంచి ఏంటి సర్ప్రైజ్‌లు ఇచ్చే దారిలోనే ఉన్నట్టు. ఓకేనా? సో, ఇలాంటి టైంలో ఏంటంటే ఎలాంటి ఈ స్ట్రక్చర్ గాని, పాయింట్స్ గాని కరెక్ట్‌గా ఫిక్స్ చేయలేం. మరి ఇలాంటి టైంలో ఎలా మేడం అంటే ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది క్లోజింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తీసుకుందే మీకు చూపిస్తున్నాను. నేను వేరేది చెప్పట్లేదు. 49,860లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయిపోయింది కదా! 50,000 ఉందా? చూడండి 50,000లో 1175 ఓకే. అండ్ 50,000 పుట్ ఆల్సో. సారీ 50,100 పుట్ ఓకేనా? చూడండి 50,100 పుట్ 1083 అంటే హార్డ్లీ నేను ఇక్కడ 2200 రేంజ్‌లో నేను కాలర్ పుట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ 100 పాయింట్స్ రేంజ్‌లో మాత్రమే చూడండి. 50,000 కాల్ ఓకే. అండ్ 50,100 పుట్ ఓకేనా? మీకు నేను ప్రైస్ యాక్షన్‌తో సహా చెప్తున్నాను, చూపిస్తున్నాను ఓకేనా? సో, ఇప్పుడు మార్కెట్ ఏంటి ఈ 100 పాయింట్స్ రేంజ్‌లో ఎందుకు తీసుకున్నామంటే నార్మల్ టైంలో అయితే మాత్రం 1300-1200 రేంజ్‌లో ఉంటదండి. కాకపోతే ఇలాంటి వోల్టాలిటీ మార్కెట్‌లో ఏంటంటే మార్కెట్ ఎటు పోతుందో తెలీదు. ఓకేనా? అది ప్రెడిక్ట్ చేయడం అనేది అస్సలు కాదు. నార్మల్ టైంలోనే చేయలేమురా స్వామి అంటే ఇలాంటి టైంలో మనం చేయాలని కూడా ఆ ప్రెడిక్షన్ అనేది చేయకూడదు కూడా. ఓకేనా? ఇప్పుడు ఏంటి మార్కెట్ ఇవాళ 7th మనకి ఎక్స్‌పైరీ ఎప్పుడుంది? ఏప్రిల్ 24కి ఉంది. అవునా? టైం అయితే ఉంది కదా! హార్డ్లీ ఇంకొక 3 వీక్స్ టైం ఉంది కదా! సో, నేను ఆ రేంజ్‌లోనే ఇప్పుడు ఈ 100 పాయింట్స్ రేంజ్‌లో తీసుకున్నాను కదా! ఈ 2 కాల్స్ మీరు యాడ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. నేను 2200 పాయింట్స్ రేంజ్‌లో పెట్టాను. చాలా ఎక్కువ ఇది. కాకపోతే నార్మల్ టైంలో అయితే ఇలా పెట్టము. ఇలాంటి వోల్టాలిటీ మూవ్‌మెంట్‌లో ఇలాగే తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం ఎలాంటి లాజిక్స్ అలా ఏం లేదు. ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ అయిపోయినాక మనం ఒక 100 రేంజ్‌లో మనం తీసుకున్నాం కాలర్ పుట్ అనేది. ఓకేనా? ఓకే 300 పాయింట్స్ అనుకోండి క్లోజింగ్ నుంచి కాలర్ పుట్‌కి. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మినిమమ్ ఈ 3 వీక్స్‌లో ఈ 300 పాయింట్స్‌ని బ్రేక్ చేసి ఎళ్ళదా మార్కెట్. హార్డ్లీ ఒక 1000 పాయింట్స్ అయినా కంపల్సరీ ఇంకా మూవ్‌మెంట్ ఇస్తది. ఎక్స్‌పైరీ వరకు చెప్తున్నా నేను. ఓకేనా? సో, 1000 పాయింట్స్ వరకే మనకి ఇంకో పాసిబిలిటీ ఉంది. అది కాల్ సైడా, పుట్ సైడా అని మాత్రం అడగమాకండి. అది నేను చెప్పలేను. కాకపోతే ఎటైనా ఒక సైడ్ అయితే మూవ్‌మెంట్ ఇస్తది కదా! ఓకే. ఇవాళ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది కాబట్టి 1 ఆర్ 2 డేస్ కన్సల్టేషన్ అవ్వచ్చు. కానీ తర్వాతైనా మూవ్‌మెంట్ అయితే ఇస్తది కదా! సో, ఆ తర్వాతనైనా కూడా మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటదబ్బా! ఎలాంటి స్ట్రెస్ ఉండదు. ఎలాంటి స్ట్రగుల్ ఉండదు. రేపు మార్కెట్ ఏమైతుందో అన్న భయం ఉండదు. ఇప్పుడు 9:30 అవుతుంది. యూఎస్ఏ మార్కెట్స్ యొక్క సిట్యుయేషన్ ఏంటి అని పదే పదే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. 12:30, 1 వరకు మనం జాగారాలు చేయాల్సినంత అవసరమూ లేదు. చాలా లెంతీ. కాకపోతే ఏంటి అంటే మీరు అర్థం చేసుకుంటే చాలా చిన్నగా అనిపిస్తది. ఓకేనా? కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతది.
ఓకేనా. ఇలాంటి వోల్టాయిల్ టైంలో ఎలాంటి, నేనే చెప్తున్నా కదా, ఎలాంటి స్ట్రక్చర్స్ ప్యాటర్న్స్ కాదు, అవన్నీ కాదు ఇక్కడ. మనం తీసుకునే పాంచ్ రేంజ్ స్ట్రక్చర్ని తగ్గివ్వాలి. ఎలా మార్కెట్ వెళ్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి. కన్సల్టేషన్ మూడ్లోనే చాలా వరకు మార్కెట్ ఉంటుంది ఇయర్లీ వైజ్లో. కాకపోతే ఇలాంటి సడన్ స్పైక్స్, ఇలాంటి ఒక మంచి ర్యాలీస్ వచ్చినప్పుడు ఏంటంటే వాటిని బ్రేక్ చేస్తుంది. కాబట్టి మన ఐడెంటిఫికేషన్ అనేది వీక్లీ వైజ్లోకి వెళ్ళాలి. నేను సెన్సెక్స్ ఇక్కడ ఎందుకు చూపించానంటే, మనకి ఇక్కడ మూమెంట్ అనేది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని చెప్పదు, కానీ ఎటైనా ఒక సైడ్ ర్యాలీ అవుతుంది అనే ఇంటెన్షన్ అనేది వీక్లీ వైజ్లోనే తెలుస్తుంది. మీరు డైలీ ఫ్రేమ్లో పెట్టుకున్నా, లేకపోతే 15 మినిట్స్ 5 మినిట్స్లో పెట్టుకున్నా అర్థం కాదు అది. ఓకేనా. మీరు వీక్లీ వైజ్లో సెన్సెక్స్ని ఎందుకు చూపిస్తున్నా అంటే, వీక్లీ వైజ్లో అది ఒకటే ఉంది. నిఫ్టీని వీక్లీలో కాదు కదా, మంత్లీలో కూడా కష్టమే అబ్బా. కొంచెం ఏంటంటే అంత ఫ్లెక్సిబుల్గా నాకు అనిపించదు. చాలా వరకు నిఫ్టీ బెటర్ అంటారు, కానీ నాకెందుకో నా ఫీలింగ్ అది కాదు, ఆపోజిట్లో ఉన్నా నేను. కాబట్టి సెన్సెక్స్ ఏంటి అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కొంచెం పర్లేదు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఈజీగా అవుద్ది. ఓకేనా. రేపు మనకి ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్. ఇవాళ 100 to 150 రేంజ్లో మనకు 600 to 650 పాయింట్స్ రేంజ్ అనేది ఇక్కడ ఉండాలి. అలా ఉందా? లేదు. అంటే దీని యొక్క, అంటే నేను చెప్తున్నాను ఈ స్ట్రక్చర్ కానీ ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఏంటంటే రేపు కూడా వోల్టాలిటీ మార్కెట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అది అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా ఈ ముచ్చట్లు కాదు, ఏదైనా ఒక సైడ్ ర్యాలీ తీయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఏంటి అంటే సెకండ్ వీక్లో తీసుకునే 1200 to 1300 రేంజ్ని పక్కా పెట్టేసి ఈ 100 పాయింట్స్ రేంజ్లో 20 to 100 పాయింట్స్ని 100 స్ట్రక్చర్లో తీసుకోవడం జరిగింది. కష్టమే, కానీ వినండి. మనకు స్టోరీస్ ఉంటాయి కదా, తినగా తినగా వేము తీయగుండును అనేసి. సో మీరు వింటూ ఉంటే ఏంటంటే మీకు కొంచెం టైం తీసుకొనైనా పర్లేదు, మీకు అర్థమవుతుంది. కానీ చాలా చాలా వర్త్ అండి ఈ స్ట్రక్చర్ మాత్రం. మీకు నచ్చి మీరు ఓకే నేర్చుకుందాము అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాకు. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఇక్కడ ఎవరిని కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని చెప్పే ఇంటెన్షన్లో మేము లేము. ఓకేనా. మీకు ఒకవేళ ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవాలి అనేసి మీరు అనుకుని మా ఛానల్లో ఆ వర్త్ అనేది మీకు అనిపిస్తే మాత్రం కంపల్సరీగా సపోర్ట్ చేయండి మాకు. అయినా మన డిమాట్ అకౌంట్ మీకు చెప్పాను కదా, రిఫరల్ లింక్ కూడా ఉందండి ఇక్కడ చూడండి. ఇక్కడ మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉందండి, అండ్ టెలిగ్రామ్ ఉంది, రిఫరల్ లింక్ కూడా ఉంది. మీకు ఒకవేళ డిమాట్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన లింక్ కూడా ఉందండి, ఒకసారి క్లిక్ చేసి చూడండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీరు ఒకవేళ మా రిఫరల్ కోడ్తో వస్తే మాత్రం కంపల్సరీగా మీకు ఈ సిగ్మెంట్స్ ఉన్నాయి కదా ఎఫ్ఎన్ఓలో, ఈ బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ వైజ్లో వీటి గురించి మేము ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవెన్ మీకు మేము కాంటాక్ట్ అయ్యి కూడా మేము చెప్పగలుగుతాము. ఓకేనా. సో ఇదండి ఇవాళ మన ఛానల్లో ఉన్న కాన్సెప్ట్. ఐ హోప్ మీకు కొంచెం ఏంటంటే చాలా బోరింగ్గా ఉంటుంది, కాకపోతే నేర్చుకుంటే మాత్రం లైఫ్ సూపర్గా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. ఓకేనా. థ్యాంక్ యూ.